గీతా మహాత్యం. నేను చెప్తాను, తర్వాత మీరు పలకండి మాతసి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. సర్వోపనిషపాడో గావో గావో దోగ్ధా గోపాలనందనః. గోపాలనందనః. పార్థో వస్తః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. పార్థో పార్థో వస్తః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం. అమృతం మహత్. ఎవరైనా భావం చదవండి నాకు. సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత. గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరం పితుకుతాడు. అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవతా క్షీరమును పానము చేయువారై ఉన్నారు. గీతా మహత్యం 6. గీతా మహత్యం 6వ రోజు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి గీతా మహత్యం గురించి ప్రతిరోజు ఒక శ్లోకం చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు శ్లోకంలో సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరము పితుకువాడు. అన్ని వేదాల సారాంశము భగవద్గీత అన్నమాట. వేదాలున్నాయి, పురాణాలున్నాయి, కథలున్నాయి. చాలా పురాణాలున్నాయి కదా, అష్టాదశ పురాణాలున్నాయి. అన్ని వేదాల యొక్క సారాంశము, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశము, అన్ని పురాణాల యొక్క సారాంశము భగవద్గీత అన్నమాట. ప్రస్తుత కాలంలో మనం అన్ని వేదాలు చదవడానికి మనకు టైం లేదు. ఒక సామవేదం చదవడానికి 9 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వేదాలు చదవాలి, పురాణాలు చదవాలి. వారి వారి స్థాయిలను బట్టి, అంటే వారికి ఎవరికి ఏది అర్థమవుతుందో దానిని బట్టి కొంతమంది ఉపనిషత్తులు చదువుతారు, కొంతమంది పురాణాలు ఎంచుకుంటారు, కొంతమంది వేదాలు చదవగలుగుతారు. వారి వారి స్థాయిని బట్టి, అంటే వారు ఎంత అర్థం చేసుకోగలుగుతారో దానిని బట్టి వాళ్ళు ఆయా కథలు ఎంచుకుంటారనమాట. అయితే భగవద్గీత అనేటువంటిది అన్ని వేదాల సారాంశము, అన్ని ఉపనిషత్తుల సారాంశము, అన్ని పురాణాల సారాంశము. ఒక భగవద్గీత ఒక్కటి చదివితే చాలు అని చెప్తున్నారన్నమాట. ఆ భగవద్గీత అనేటువంటిది గీతోపనిషత్తు, సర్వోపనిషత్తుల సారమైనటువంటి గీతోపనిషత్తు అనేటువంటిది గోవైతే గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరం పితుకువాడనమాట. అయితే అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరమును పానం చేయవారై ఉన్నారు. మనందరికీ తెలుసు గో మహత్యం గురించి, గో క్షీరం గురించి, ఆ ఎన్నో మనకు గోవు ఎంత అతి ప్రాముఖ్యమైనదో కూడా మనకు తెలుసు. గోమాత గురించి, గోపాల గురించి కూడా మనకి తెలుసు, గోక్షీరం గురించి. అటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క గోక్షీరం అనేటువంటిది ఎంత అమృతమో, అలాగే అమృతమైనటువంటి భగవద్గీత క్షీరాన్ని మనం పానం చేయవారై ఉన్నారనమాట. అంటే మనము చెవుల ద్వారా శ్రవణం చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ అధ్యాయము 6 ధ్యాన యోగము. మనం ఇంతవరకు 5 అధ్యాయాల గురించి తెలుసుకున్నాము. మొదటి అధ్యాయంలో అక్కడ కురుక్షేత్ర రంగమున ఏ విధంగా యుద్ధ పరిశీలన ఉండింది, ఎవరెవరు పాల్గొన్నారు యుద్ధంలో తెలుసుకున్నాము. తర్వాత 2వ అధ్యాయంలో ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది, మనుషుడైతే ఏ విధంగా పాత వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరిస్తారో ఆ విధంగా ఈ యొక్క ఆత్మ నూతన దేహాన్ని చేరుకుంటుందన్నమాట. తర్వాత 3వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? కర్మయోగము. కర్మయోగంలో కర్మ, అకర్మ, వికర్మ, ఈ మూడింటి గురించి నేర్చుకున్నాం. ఎవరైతే శాస్త్రాలకు అనుగుణంగా కర్మం చేస్తారో దానిని కర్మ అని, శాస్త్రాలకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో దానిని వికర్మ అని,
ఎవరైతే మనం చేసే కర్మనంతా కూడా కృష్ణుడి సేవ కోసం చేస్తామో ఆ కర్మను అకర్మ, భక్తియుత సేవను మనము అకర్మ అని చెప్పుకున్నాము. 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానం గురించి చెప్పుకున్నాము. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణిమం. భగవంతుడు చెప్పిన దాని నుంచి మనము భగవంతుడు చెప్పిందే పాటించాలి. భగవంతుడు చెప్పిందే ధర్మం అన్నమాట. కాబట్టి గురు శిష్య పరంపర ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి. యథాతథముగా ప్రామాణికంగా ఉండేటువంటి సంస్థ నుంచి మనము ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. 5వ అధ్యాయం కృష్ణ రసభావిత కర్మ. మనం ఏ కర్మ ఏదైనా సరే కర్మ త్యాగం చేయాలి అంటే కర్మ సన్యాసం చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము అడవులకెళ్ళి తపస్సు చేయలేము. నిగ్రహంతో ఆత్మ నిగ్రహంతో కూర్చొని మనం యోగం చేయలేమన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే భక్తియుత కర్మ గొప్పదే, కర్మ త్యాగము గొప్పదే. కానీ ఈ రెండిటిలో ఏది శ్రేయోదాయకం అని అడిగినప్పుడు భక్తియుత సేవ ముఖ్యము. ఈ కలియుగ ధర్మానికి మనం భక్తియుత సేవ చేయండి, హరికృష్ణ మహామంత్రాన్ని జపించండి అని చెప్తున్నారు. ఇప్పుడు అధ్యాయం 6 ధ్యాన యోగము. ఇక్కడ అందరికీ కనిపిస్తుంది పరమాత్మ విష్ణు ఉన్నారు. తర్వాత కొన్ని జీవరాశులు ఉన్నారు. అందరికీ కనిపిస్తుందా? పులులున్నాయి, సింహాలున్నాయి, జీవరాశులున్నారు. అందరిలోనూ కూడా ఆత్మ, పరమాత్మ. అన్ని జీవరాశులలోనూ కూడా ఆత్మ, పరమాత్మ ఇద్దరూ ఉంటారనమాట. ప్రతి దేహంలోనూ ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఉంటారనమాట. ఆత్మ వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి దేహాన్ని తీసుకుంటూ ఉంటుంది. అయితే పరమాత్మ సాక్షిభూతంగా నిలుస్తాడనమాట. అంటే ఈ ఆత్మ వాళ్ళ కర్మలను బట్టి దేహాన్ని తీసుకున్నప్పుడు మంచి కర్మలు చేస్తుంది. పరమాత్మ చెడు కర్మలు చేస్తుంటుంది. ఎందుకంటే ఇంద్రియాలకు లోనయ్యి మనము దానిని అనుభవించాలి, ఆ కోరిక అనుభవించాలి, ఈ కోరిక నెరవేరాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఎన్నో తప్పులు కూడా చేస్తుందన్నమాట. అయితే పరమాత్మ సాక్షిభూతంగా నిలబడి చెప్తూ ఉంటాడనమాట. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు, ఈ మార్గంలో వెళ్ళకండి అని మనకు చెప్తూ ఉంటాడు. కానీ మనం అది వినిపించుకునే స్టేజ్‌లో ఉండమన్నమాట. మనం ఎంతసేపు మనం ఏం ఆలోచిస్తాం? నాకు ఈ కోరిక నెరవేరాలి. నేను ఈ ఇంద్రియ సుఖంలో పాల్గొనాలి. లేకపోతే నేను ఎంజాయ్ చేయాలి. నా కోరిక నెరవేరటం కోసం నేను ఏ తప్పు చేసినా పర్వాలేదు అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా మనము ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంద్రియాలను మనము ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి అని ఆ ఆలోచనలో ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య బంధురాత్మనస్తస్య येनात्मैवात्मना जतः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव. శత్రువత్. భావం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గో హెడ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మనసును జయించిన వానికి మనస్సే ఉత్పత్తి మిత్రుడు, కానీ అటు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ మాతాజీ. ఈ మొత్తం భగవద్గీతలో మనము చెప్పే ఇంపార్టెంట్ శ్లోకాస్లో ఈ శ్లోకం కూడా ఒక ఇంపార్టెంట్ శ్లోకం. మన మనస్సును జయించిన వారికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చెయ్యలేని వారికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. మనం మనస్సును ఇక్కడ చూడండి పైన అందరూ ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసుకుంటూ చాలా ఉత్సాహంగా, చాలా భక్తితో, చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కిందేమో ఒకతను ఉరి శిక్ష వేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు?
ఎందుకంటే పైన వాళ్ళంతా కూడా ఆ యొక్క భక్తులంతా మనస్సును నిగ్రహించుకున్నారనమాట. వాళ్ళ యొక్క కోరికలను నిగ్రహించుకున్నారు. వాళ్ళు భక్తియుత సేవలో ఉన్నారనమాట. అందుకనే వాళ్ళు చాలా ఆహ్లాదంగా ఉన్నారు. కింద అతను ఏం చేస్తున్నాడు? ఎందుకు ఉరివేసుకుంటున్నాడు? మనస్సుని నిగ్రహించుకోలేక. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కోరిక నెరవేరలేదనుకో, చాలామంది చూస్తూ ఉంటాం. స్టూడెంట్స్‌ని కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. కొంతమంది మంచి మంచి మార్కులు రాలేదు. నేను మంచి సీట్స్ రాలేదు. నేను ఆ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోయినాను అని చెప్పి కొంతమంది అలా సూసైడ్ చేసుకుంటుంటారు. మరికొంది మేము ప్రేమలో విఫలమైపోయినాము అని చెప్పి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళంతా మనస్సుని నిగ్రహించుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో వాళ్ళు అలా ఉరిశిక్ష వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎందుకు? వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారనమాట. వాళ్ళు మ వాళ్ ఎవరైతే మనస్సును నిగ్రహించుకోలేదు అనుకోండి, వాళ్ళెప్పుడూ కూడా గొప్ప శత్రువుతో పోరాడుతున్న వాళ్ళై ఉంటారనమాట. ఎప్పుడు వాళ్ళ కలతలే ఉంటాయి. వాళ్ళు మనసుని నిగ్రహించుకోలేరు కాబట్టి వాళ్ళకు క్రోధము, ద్వేషము, కామము, మదము, మోహం, ఆశ్చర్యం ఇట్లా ఎప్పుడు ఈ అసూయ, అహంకారం ఇలా ఎప్పుడు గూడా వాళ్ళు యొక్క అసురు గుణాలతో ఎప్పుడు బాధపడుతూనే ఉంటారనమాట. వాళ్ళకు ఏం చేయాలో తెలీదు. ఎలా వెళ్ళాలో తెలీదు. ఎందుకంటే వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి, వాళ్ళకి యొక్క జన్మ గురించి కానీ, జన్మ యొక్క ప్రయోజనాన్ని గురించి కానీ వాళ్ళకు తెలీదు. అందుకనే వాళ్ళు ఈ యొక్క మానవ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళవుతారనమాట. ఇక్కడ చూడండి ఒక బాటసారి అడవికి వెళ్తారనమాట. అడవికి వెళ్ళినప్పుడు ఆ బాటసారికి ఒక సీసా కనిపిస్తుంది. ఆ సీసాలో ఏముందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడనమాట. చూస్తే ఆ సీసాలో ఒక భూతం ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత భూతం ఊరికే ఉంటుందా? ఆ భూతం ఏం చేస్తుందంటే ఎవరైతే ఓపెన్ చేసారో ఆ బాటసారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ బాటసారి అంటాడు, "ఎందుకు నన్ను చంపుతున్నావు?" అంటే, "నాకెప్పుడు ఏదో ఒక పని ఉండాలి. ఏదో ఒక పని ఉంటేనే నేను నిన్నేం చేయను. నువ్వు నాకేదో ఒక పని చెప్పు. అప్పుడు నిన్ను వదిలేస్తాను" అని చెప్తుందనమాట. అయితే ఆ బాటసారి పొలం పనులు చెప్తాడు, ఇంట్లో పనులు చెప్తాడు. ఏ పని కనిపిస్తే ఆ పని చెప్తూనే ఉంటాడనమాట. ఏ పని చెప్పినా సరే చిటికలో చేసేస్తుంది. "నాకు మళ్ళీ పని చెప్పండి. మళ్ళీ పని చెప్పండని" వస్తూ ఉంటుందనమాట. ఇంకా అన్ని పనులు ఎన్ని చెప్పినా సరే చేసేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా బాటసారి ఏం చేస్తాడంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి అని చెప్తాడనమాట. అలా హరే కృష్ణ నీ పనయిపోయిన వెంటనే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చెయ్యి. నీ పనులు చూసుకుంటూ తర్వాత మిగిలిన సమయాన్ని హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్తాడు. అట్లా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటుంది. అలా చేయంగా ఆ యొక్క భూతంలో మార్పు కనిపిస్తుందనమాట. ఆ! అయితే ఇక్కడ ఆ భూతాన్ని మనస్సుతో పోల్చారనమాట. మన మనస్సే అనమాట. మనకెన్నో కోరికలుంటాయి. ఒక కోరిక అయిపోయిన వెంటనే ఇంకొక కోరిక నెరవేరాలి. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము. కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం కదా! హ్మ్. వాళ్ళకా ఇల్లుంది. మాకింకా పెద్ద ఇల్లు కావాలి. వాళ్ళు ఈ కారు కొనుక్కున్నారు. మేమింకా పెద్ద కారు కొనుక్కోవాలి. వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇంకో విధంగా ఎంజాయ్ చేయాలి. అలా ఎప్పుడు కూడా ఈ మనసు ఏదో ఒక దాంతో ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉండదనమాట. ఆ! అయితే ఈ మనస్సుని ఎవరైతే నిగ్రహించుకుంటారో ఆ! అటువంటి వారే ఈ యోగా అభ్యాసానికి వీలవుతుందనమాట. మనస్సును నిగ్రహించుకోలేకపోతే మనము యోగా అభ్యాసము చేయలేమనమాట. ఏ విధంగా మనస్సును మనం నిగ్రహించుకోవాలి అంటే, మనము నవవిధ భక్తియుత విధానాన్ని ఆచరించాలి. నవవిధ భక్తియుత విధానం అంటే శ్రవణము, కీర్తనము, అర్చనము, వందనము ఇట్లా నవవిధ భక్తి విధానాలను మనం ఆచరించాలనమాట. ఇప్పుడు మనమంతా కూర్చొని చక్కగా భగవద్గీత శ్రవణం చేస్తున్నాం కదా! భక్తి విధానాలలో భగవద్గీత పఠనం కూడా ఒక రక ఒక మనం శ్రవణం చేస్తున్నామనమాట. ఒక భక్తి విధానం అన్నమాట. అయితే ఈ యొక్క కలియుగమంతా కూడా ఎలా ఉంది? కలహాలతో నిండి ఉంది. కలతలతో నిండి ఉంది. ఈ యొక్క కలతలతో నిండి ఉన్నటువంటి ఈ కలియుగమున మనము హరినామ సంకీర్తనం ఒక్కటే
మనల్ని ముక్తి మార్గానికి నడిపిస్తుందన్నమాట. ఈ యొక్క మనస్సుని నిగ్రహించుకోవడానికి కావలసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని కూడా మనకు ఇస్తుంది. నెక్స్ట్ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచౌ దేశే దేశే ప్రతిష్టాప్య ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః స్థిరమాసనమాసనః నాత్యుచ్చిత్రం నాతినీచం నాత్యుచిత్తం నాతినీచం శైలాజినకుశోత్తరం శైలాజనకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనస్కృత్వా యత చిత్తేంద్రియక్రియః యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. యోగమాత్మా విశుద్ధయే. ఎవరైనా భావం చదవండి మాత్రం. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమును కేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని జింక చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదు అటు క్రిందగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను. ఇక్కడ మనకు శుచో దేశ అనే పదం కనిపిస్తుంది కదా. శుచో దేశ అంటే మనం పవిత్రమైనటువంటి గంగా నది కానీ యమునా నది కానీ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. పవిత్రమైనటువంటి నదులు వాటి దగ్గర అంటే బృందావనం కానీ హరిద్వార్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి యోగా అభ్యాసం చేయాలి అని చెప్తున్నారన్నమాట. ఈ భగవద్గీత అనేటువంటిది ముందు మనము కర్మయోగం గురించి నేర్చుకున్నాము, ధ్యాన యోగము, తర్వాత జ్ఞాన యోగము, భక్తి యోగం అని నిచ్చెన లాంటిది అనమాట. కర్మయోగంలో కర్మ ఏ విధంగా చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ధ్యాన యోగం గురించి నేర్చుకుంటున్నాము. అయితే ధ్యాన యోగంలో ఏం చెప్తున్నారు? యోగా అభ్యాసం కొరకు యోగి ఏకాంత స్థలానికి ఎగి నేలపై కుశగ్రాసమును పరిచి, కుశగ్రాసం అంటే ఏదైనా ఒక మ్యాట్ మరిచి తర్వాత దానిని జింక చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలనమాట. తర్వాత అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరంగా కూర్చోండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగం అభ్యసించవలెను. ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాలి. అక్కడ ఏదైనా ఒక కుశగ్రాసాన్ని పరుచుకోవాలి. ఆ తర్వాత జింక చర్మాన్ని వేయాలి. దాన్ని మృదువైన వస్త్రంతో కప్పాలి. ఆ తర్వాత ఆ స్థలాన్నంతా పవిత్రంగా చూసుకోవాలన్నమాట. అలా కూర్చోండి ఇంద్రియ కర్మలను నియమించి మనస్సుని ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగాభ్యాసం చేయాలి. అంటే మన మనస్సు నిగ్రహించుకోవాలన్నమాట. ఆత్మ నిగ్రహం కలిగిన వారే ఉండాలి. ఈ ప్రస్తుత కాలంలో మనం యోగాభ్యాసం చేయడానికి వీలవుతుందా చెప్పండి? ఎవరైనా చెప్పండి మాతాజీ. ప్రస్తుత కాలంలో మనం యోగాభ్యాసం చేయడానికి వీలవుతుందా? అవ్వదు మాతాజీ. మనకెవరికి ఇప్పుడు అవ్వదు. మనం వెళ్ళి అక్కడ యోగాభ్యాసం చేయలేం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మ నిగ్రహం ఉండాలి. మనం మనస్సును నియంత్రించుకోవాలి. కోరికలను జయించాలి. కొన్ని కఠిన వ్రతాలు, కొన్ని కఠిన నియమాలు పాటించాలి. ఇలాంటి నియమాలు, వ్రతాలు మనం పాటించాలి అంటే మనం ఈ కలియుగంలో చేయలేము. చిన్న ఎగ్జాంపుల్, బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలి అంటేనే మనం లేయలేము. 4:00 లేయాలి, 4:30కి మంగళహారతికి వెళ్ళాలి అంటే మనం 4 గంటలకు లేచి 4:30కి వెళ్ళాలి టెంపుల్ కంటే ఎంతమంది లేయగలుగుతున్నారు చెప్పండి?
మనం మనం లేయలేమనమాట. 4:00 లేయాలి అంటే మనం అంత ఎర్లీగా లేయలేము. చిన్న చిన్నవి కూడా మనం పాటించలేకపోతున్నామనమాట. ప్రాతకాలన లేయటము, మనకి టైం కుదిరినప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడము, కీర్తన వినడము, మనం ఈ బిజీ షెడ్యూల్‌లో మనం ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉంటూనే మన మనసుని నిగ్రహించుకోలేక మనము ఆ ఇంద్రియాల వెంట పడుతూ ఉన్నామనమాట. అలాంటిది అడవికి వెళ్లి లేదా పవిత్రమైనటువంటి తీర్థయాత్రల దగ్గర వెళ్లి, అక్కడ కూర్చొని మనము మనస్సు నిగ్రహించుకొని, మనము అన్నీ చేయగలమా? ఈ కఠిన నియమాలన్నీ పాటించగలమా? పాటించలేం గదా! తర్వాత చూద్దాము ఏం అడుగుతున్నారో అర్జునుడు. నెక్స్ట్ శ్లోకం. ఎవరైనా చదవండి మాతాజీ శ్లోకం. సమం కాయ స్థిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రే సం సంప్రేక్ష నాసికాగ్రం స్వయం దిశాశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మ విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చితో యుక్త ఆసీత మత్పరః. భావం చదవండి. శరీరమును మెడను మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రించవలను. ఆ విధంగా ప్రశాంతతలో భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్యమును పాటించుచు యోగినైవాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ గట్టిగా చేసుకొనవలెను. ఏం చెప్తున్నారు ఈ భావంలో? శరీరాన్ని, మెడను మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి దృష్టిని నాసికాగ్రంపై కేంద్రీకరించాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా! ఏ విధంగా కూర్చొని ధ్యానం చేయడానికి ఏ విధంగా కూర్చొని ఉన్నారో, ఆ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మనం అక్కడికెళ్ళిన తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఏ పామొచ్చి మనల్ని కరిచేస్తుందో, ఏ సింహమొచ్చి మనల్ని మింగేస్తుందో, అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా భయరహితంగా ఉండాలన్నమాట ప్రశాంతంగా. మనం వెళ్ళిన వెంటనే ఎవరొచ్చి మనల్ని ఏ జంతువొచ్చి మనల్ని కాటేస్తుందో అలా కాకుండా భయరహితంగా ఉండి, నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మన మనస్సును కూడా నిగ్రహించుకున్న వాళ్ళై ఉండాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మనం తపస్సు చేయడానికి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి యోగి మాత్రమే నన్ను హృదయం నందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకోవాలి. అంటే ఆ యోగి హృదయం నందు పరమాత్మని ధ్యానించుచూ ఉండాలన్నమాట. ఇలాంటి నియమాలన్నీ పాటించాలి. ఇలాంటి నియమాలు పాటిస్తూ ధ్యాన యోగం చేయాలి అని చెప్తున్నారు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం योगस्त्वया प्रोक्तः సామ్యేన మధుసూదన कामेन मधुसूदन ఏతస్యాహం న పశ్యామి एतस्याहं न पश्यामि చంచలత్వాత్ స్థితిం స్థిరాం. चञ्चलत्वात् स्थितिं स्थिराम्. ఎవరైనా చదవండి మాకు. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయి ఉన్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచూ ఉన్నది.
మన మనస్సు చాలా చంచలమైనటువంటిది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుందనమాట. ఇందాకే చెప్పుకున్నాం గదా! మనస్సు ఒక భూతం లాంటిదనమాట. ఈ ఈ పనయిపోయిన వెంటనే ఇంకో పని గురించి ఆలోచిస్తుంది. ఈ ఈ తర్వాత ఈ కోరిక తీరిన వెంటనే ఇంకో కోరిక గావాలి అని కోరుకుంటుంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఉంటుంది. అయితే ఇటువంటి చంచలమైనటువంటి మనస్సుతో పొయ్యి నేను అక్కడికెళ్ళి ఏ విధంగా యోగాభ్యాసం చేయగలను? అర్జునుడు చెప్తూ ఉన్నాడనమాట. గాలినైనా సరే నేను నిరోధిస్తాను కానీ, ఈ చంచలమైనటువంటి మనస్సును నేను నిరోధించలేను. ఇది నాకు చాలా అసాధ్యమైనది కృష్ణ. ఇది నేను చేయలేనని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. అర్జునుడు అంతటి మహాయోధే చేయలేను అని చెప్తుంటే, మన సామాన్య పరిస్థితుల పరిస్థితి ఏంటి చెప్పండి? చాలా కష్టం. చాలా కష్టం గదా మాతాజీ! మరి ఈ మనస్సును ఏ విధంగా మనం నిగ్రహించుకోవాలి? హరే కృష్ణ భక్తితో మహామంత్ర జప్ హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి. హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేస్తే మనము ఇప్పుడు అద్దంలో ధూళి ఉంటుంది. ఆ ధూళిని గాన మనము అద్దంలో ధూళిని గాన మనం అంటే దుమ్ముని గాన తీసేసినానంటే మనకి అద్దం ఎంత క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా మన ఈ మనస్సుతో ఎన్నో కలహాలతో నిండిపోయున్నామనమాట మనము. ఎన్నో కలతలతో నిండిపోయున్నామనమాట. ఈ యొక్క మనస్సును మనము నిగ్రహించుకోవాలన్నా, ఈ కలతలన్నింటి నుంచి మనం బయటపడాలి అన్నా సరే ఆత్మ ఉద్ధరణకి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలన్నమాట. అలా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మనలో ఆ యొక్క మనలో మార్పు కనిపిస్తూ ఉందన్నమాట. మార్పొస్తుంది ఖచ్చితంగా. మన కోపం ఉంటుంది. ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. కోరికల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. చాలా అసురు గుణాలుంటాయన్నమాట. అవన్నీ కూడా మనకు ఆ గుణాల నుంచి మనం బయటపడతామన్నమాట. అయితే ఎలా చేయాలి? మనకి మరి రోజు చాలా పనులుంటాయి. ఈ దైనందిక జీవితంలో చాలా కార్యక్రమాలుంటాయి. కిడ్స్‌ని చదివించాలి, జాబ్ చేయాలి. ఇన్ని పనులుంటాయి మనకు. నిద్రపోవాలి. మనకు ఆకలేస్తే ఆహారాన్ని తయారు చేసుకోవాలి. మరి ఇన్ని పనులున్నప్పుడు మనము ఏ విధంగా జపం చేయగలుగుతాము? ఏ విధంగా భగవంతుడి సేవలో ఉండగలుగుతాము? చెప్పండి. అప్పుడు అని అడుగుతున్నాడనమాట అర్జునుడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ వాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనోదుర్నిగ్రహం చలం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన గృహ్యతే. ఎవరైనా భావం చదవండి మాకు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మహాబావుల గల ఓ కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నీ సందేశముగా మిగులు కష్టతరమైన దానిని తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. మహాబాహువులు గల ఓ కుంతిపుత్ర, చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిగుల కష్టతరమైనను, దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. ఏదైనా సరే మనం ఏదైనా చెయ్యాలి అంటే ఏదైనా అని చెప్తూ ఉంటారు కదా, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. ప్రాక్టీస్ చేస్తే మనము చిన్న ఎగ్జాంపుల్, ఒక కార్ డ్రైవ్ చేయాలంటేనే ప్రాక్టీస్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అట్లా మనము ఏదైనా సరే అభ్యాసంతో మనం సాధించవచ్చును అని చెప్తున్నారనమాట. అదే విధంగా వైరాగ్యంతో కూడా సాధింపవచ్చును. వైరాగ్యంతో ఏ విధంగా సాధింపవచ్చో చెప్పండి? వైరాగ్యం ఎందుకొస్తుంది అసలు? కొంతమంది మాకు వైరాగ్యం వచ్చింది అని చెప్తూ ఉంటారు. వైరాగ్యం ఎందుకొస్తుంది? ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రమే. హ్మ్. ఇంకా పని మీద శ్రద్ధ లేకపోయినా, పని మీద శ్రద్ధ లేకపోయినా. అభ్యాసం చేయకపోయినా, ఇంకా మాతాజీ. బాగా మనసు బాధపడినప్పుడు, బాగా మనసు పట్టుదల లేనప్పుడు,
ఆ! అనిపిస్తూ ఉంటుంది కదా! మనసు బాలేనప్పుడు ఎందుకు ఈ జన్మ వృధా అయిపోయింది. ఈ జన్మలో నేను ఇంకేం సాధించలేకపోతున్నాను. అని అనుకుంటూ ఉంటారు కదా! ఎప్పుడైనా సరే. ఆహ్, 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 ఇం ఇంకా ఈ జన్మ అంతే అని మనకు ఒక్కొక్కసారి వైరాగ్యం వస్తూ ఉంటుంది కదా! అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి కలహాలొస్తూ ఉంటాయి. అప్పుడు గూడా అనిపిస్తుంటుంది గదా! ఎందుకు ఈ జన్మలో ఇన్ని బాధలు పడుతూ ఉన్నాము అని చెప్పి. అప్పుడు మనకు వైరాగ్యం కలిగినప్పుడు ఏమైతుందంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనిపిస్తుందనమాట. అతతో బ్రహ్మ జిజ్ఞాస. అసలు నేనెవరిని? నేనెందుకొచ్చినాను? నేనెందుకిక్కడ బాధపడుతూ ఉన్నాను? అప్పుడు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ చెప్పేది మనకు పరమాత్మ వైపుగాన మనం దృష్టి సారించినట్లయితే మన కలహాలకి, మన కలతలకి అన్నింటికి సమాధానం దొరుకుతుందనమాట. సో, అభ్యాసముతో మరియు వైరాగ్యం వల్ల కూడా మనం ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాము. ఇక్కడ చూడండి ఏ విధంగా జపం చేస్తూ ఉన్నారు. తర్వాత చిన్న 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 పాప, బాబు పేరెంట్స్ ని పట్టుకొనున్నారు. తర్వాత ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు కదా! మనం సాధన చేయండి. సాధన చేస్తే మనము ఈ యొక్క మనస్సును నిగ్రహించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. చిన్నపిల్లలు చూడండి. చిన్నపిల్లలు కిడ్స్ ఎప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే ప్రశాంతంగా అంటే మా అమ్మున్నారు, మా నాన్నున్నారు, మాకు కావాల్సిన బట్టలన్నీ వాళ్ళు తీసుకుంటారు. మాకు కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళు చేకూరుస్తారు. మాకే చింతన లేదు. వాళ్ళే స్కూల్ ఫీజులు కట్టుకుంటారు. వాళ్ళకు అకాడమిక్ స్టడీస్ చదవాలి. అదొక్కటే ఉంటుంది. అంతేకాని ఇంక వేరే చింతనలేమి ఉండవు వాళ్ళు. చక్కగా ఆడుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మా పేరెంట్స్ ఉన్నారు. మా అమ్మ, నాన్న చూసుకుంటారు అనేటువంటి ధైర్యంతో ఉంటారు. అదే విధంగా మనం కూడా భగవంతుని అంశాలమనమాట. మనం చక్కగా భగవంతుని గాని ఆశ్రయించినట్లయితే భగవంతుడున్నాడులే చూసుకుంటాడు అని మనం భగవంతుని పిల్లలము. మన తల్లి, తండ్రి మనకు ఎ ఎ ఏ విధంగా మనకు అండగా ఉంటారు. అలాగా శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు అండగా ఉంటారనమాట. మనకు భగవంతుడున్నాడు, కృష్ణుడున్నాడు. మన కృష్ణుడుండంగా మనకెందుకు బాధ? కాబట్టి అలా భక్తులంతా కూడా ఎవరినైనా భక్తులతో మాట్లాడినప్పుడు కృష్ణాస్ మెర్సీ అని చెప్తూ ఉంటారు. కృష్ణుడున్నాడు, కృష్ణుడు చూసుకుంటాడు అని చెప్తూనే ఉంటారనమాట. వాళ్ళు భయం లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణుడిని శరణాగతి తీసుకుంటారనమాట. మనం తెలుసుకోవాలి అసలు భగవంతుడి గురించి ఏం తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి? భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి? ఇవన్నీ మనం తెలుసుకోవాలనమాట. ఇవన్నీ ఎవరి ద్వారా నేర్చుకోగలుగుతాం చెప్పండి? గురువు. గురువులు మాత్రం. గురువులు. గురువుల్ని ఆశ్రయించినట్లయితే మనకు ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందిస్తారనమాట. ఏ విధంగా మనము ఏ విధంగా బాధపడుతున్నాము, ఈ బాధల నుంచి ఏ విధంగా బయటపడాలి, ఆ! అవన్నీ కూడా మనకు ఉపదేశిస్తారనమాట గురువులు. మనము నాలుగవ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా! దివ్య జ్ఞానంలో ఆత్మదర్శులైనటువంటి గురువులు మనకు తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. అయితే మనము సాధన చేస్తూ ఉన్నాము. హరే కృష్ణ మహామంత్ర సాధన చేస్తూ ఉన్నాము. భక్తియుత సేవలో ఉన్నాము. ఎన్ని సాధన చేసినా కూడా ఒక్కొక్కసారి మనము డౌన్‌ఫాల్ అయిపోతామనమాట. అంటే ఒక్కొక్కసారి మనము ఆ భక్తిలో నుంచి ఒక్కొక్కసారి ఏదైనా కోరికలకి మనము వ్యామోహం చెంది ఎప్పుడైనా సరే ఒకవేళ డౌన్‌ఫాల్ అయిపోతే అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా సాధన చేస్తూ ఉంటాము. అయినా సరే మనము ఈ ఇంద్రియాలతో ఎప్పుడు ఈ ఇంద్రియాలనేటువంటివి శత్రువులాంటివనమాట మనకు. ఎప్పుడు మనం ఈ శత్రువుతో పోరాడుతూనే ఉంటామనమాట. ఒక్కొక్కసారి మనము ఎంతటి భక్తిలో ఉన్నా కూడా ఆ శత్రువుతో పోరాడలేక మనమప్పుడు ఏం చేయాలి? ఒక్కోసారి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అర్జునుడు అడుగుతున్నాడనమాట. అందుకు చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాహాం శుచినాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. చదవండి మాతాజీ ఈ శ్లోకం. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవుల వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరముల సుఖముల ననుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును.
ఇక్కడ అర్జునుడు చెప్తున్నారనమాట అర్జునుడికి. మనం బాగానే అభ్యాసం చేస్తున్నాము. అయినా సరే ఒకవేళ మేము ఆ భక్తిలో ఏదైనా మనం డౌన్‌ఫాల్ అయిపోయినామంటే అప్పుడేంటి మాకు ఈ జన్మంతా వృధా అయినట్టేనా? మేము ఇన్ని రోజులు భక్తి చేస్తున్నాము. మరి అని అడుగుతున్నాడనమాట. అప్పుడు చెప్తారనమాట భగవంతుడు, "యోగ భ్రష్టుడైన వాడు పుణ్య జీవులు వసించు పుణ్యలోకములందు అనేక అనేక సంవత్సరముల సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమతుల గృహమున గాని జన్మించును." అంటే అలా భక్తి యోగంలో ఎవరైతే వా ఎవరైతే మళ్ళీ ఆ భగవంతుడిని భక్తి యోగం చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడిని చేరుకోలేదనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ పుణ్యలోకాలున్నాయి కదా! ఆ పుణ్యలోకాలలో వాళ్ళు వాళ్ళు అనేక సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ పవిత్ర కుటుంబమున గాని, లేదా శ్రీమతుల గృహమున గాని జన్మించుననమాట. ఇక్కడ చూడండి మనకు యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉన్నారనమాట. బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు కదా! యజ్ఞాలు, యాగాలు. ఆ! ఇక్కడ మనకి ఆహ్, ఎవరున్నారు చెప్పండి? శ్రీమతుల కుటుంబంలో అంటే ఇక్కడ ముఖేష్ అంబానీ వాళ్ళున్నారు కదా! ఎంతటి శ్రీమంతులు వాళ్ళు. అట్లా శ్రీమంతుల గృహాన జన్మిస్తారు. ఇంకేముంది చెప్పండి, చాలా మనం పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టినామనుకోండి, మనకి ఏ చింతలు, ఏ చికాకులు, ధనం సంపాదించాలనే అంటే మనం ఏ దానికి బాధపడం కదా! ధనం ఉందనుకోండి, ప్రశాంతంగా ఇంకా భక్తి చేసుకోవచ్చు. ఇంకేముంటుంది వాళ్ళకి? ఇంకా సంపాదించాలి, లేకపోతే ఇంకా మనము వెళ్ళాలి. ఆల్రెడీ చాలా ధనముంటుంది. మనం చాలా భక్తి జేసుకోవచ్చు కదా! మనకి చాలా సమయం దొరుకుతుంది గదా! భక్తి చేసుకోవడానికి కూడా. అంటే ఏ చికాకులు, ఏ ఆందోళనలు లేదనుకోండి, మనకున్న టయాన్నంతా కూడా మనం భక్తి జేసుకోవచ్చు కదా! అట్లా శ్రీమంతుల కుటుంబంలో అంటే వాళ్ళు ధనాన్ని గురించి ఆలోచించరు. ఎవరినైనా కొంతమందిని మనం అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. మాకు ఉద్యోగం కంపల్సరీ చేసుకోవాలి. లేకపోతే మాకు జీవితమే గడచదు. ఇంకా ఉద్యోగం చేయటానికే టైం సరిపోతూ ఉంది. ఇంకా మేమెప్పుడు భక్తి చేయగలము అని అంటూ ఉంటారు కదా! అదే శ్రీమంతుల కుటుంబంలో పుట్టినారనుకోండి, ఆ విధంగా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా! ఆస్తుల కోసము, అంతస్తుల కోసము చక్కగా మనం భక్తి చేసుకోవచ్చు. భక్తి మార్గంలో వెళ్ళొచ్చనమాట. మనకు భగవంతుడిచ్చినటువంటి వరం. ఇంకా ఈ యొక్క మెటీరియల్ డిజైర్స్ కోసం ఆలోచించకుండా చక్కగా భక్తిని జేసుకోవచ్చు. లేదా బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినారనుకోండి, వాళ్ళు బై బర్తే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినారనుకోండి, వాళ్ళు చక్కగా ఎప్పుడు భక్తి యోగంలో ఉండే ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యాగాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా భక్తిని కొనసాగించొచ్చన్నమాట. నెక్స్ట్ శ్లోకం. చదవండి మాతాజీ శ్లోకం ఎవరైనా? अधवयोगानामेव कुले भवति धीमताम् यतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्. లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగులు ఇంట జన్మము నొందెను. కానీ ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. ఒకవేళ శ్రీమంతుల ఇంట్లో పుట్టలేదు. శ్రీమంతుల ఇంట్లో అయినా పుడతారు, లేదంటే బ్రాహ్మణుల ఇంట్లో అయినా పుడతారు, లేదా వాళ్ళు దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మటి కృతకృత్యుడు కానిచో, అంటే ఇంకా భగవంతుడిని చేరలేదు. ఎంత అభ్యాసం చేసినా సరే, అటువంటి వాళ్ళ యొక్క భక్తియుత సేవ వృధా కాదనమాట. వాళ్ళు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మం నందును. ఆ! ఆల్రెడీ భక్తులు ఉన్నారనుకోండి వాళ్ళింట్లో, వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్‌గా భక్తులైపోతారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను చూసి, వాళ్ళు చేసే భక్తియుత సేవా విధానాన్ని చూసి ఆటోమేటిక్‌గా వాళ్ళ పిల్లలు కూడా భక్తిలోకి ఎళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాతాజీలు వస్తూ ఉంటారు కదా! భక్తి వృక్ష క్లాసెస్‌కి. అక్కడ కిడ్స్ అంతా గూడా గురుకుల క్లాసెస్‌లో ఉంటారు. వాళ్ళు కూడా హరికృష్ణ మహామంత్రం జపం చేస్తారు. భక్తితో కీర్తన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఇన్ పర్సన్ వచ్చిన వాళ్ళున్నారు కదా! వాళ్ళు చూస్తూనే ఉంటారు. అలా జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో పుడితే ఇంగ ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా వాళ్ళు భక్తులైపోతారు. కానీ ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా ఉండును.
కాకపోతే మనకు అలాంటి జన్మ రావాలి అంటే చాలా అరుదుగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం భక్తుల ఇంట్లో పుట్టాలి అంటే అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం మాత్రమే. యోగినామపి సర్వేషాం तामपि सर्वेषां మద్గతేనాంతరాత్మనా मद्गतेनान्तरात्मना శ్రద్ధావాన్ భజతే యో మాం श्रद्धावान् भजते यो मां సమే యుక్తతమో మతః. समे సమేయుక్తమో युक्ततमो మతః. భావం చదవండి మరి. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమిత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహిత్యముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వుల్లో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. ఆ, ఇక్కడ ఏం చెప్తున్నారు మాతాజీ? అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండవాడును, నన్నే తన ఎందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. ఎవరైతే మన కృష్ణ భక్తి భావనలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా భగవంతునికి సన్నిహితంగా ఉంటారు అని చెప్తున్నారన్నమాట. చూడండి, మనము బృందావన వాసుల్ని చూస్తే రోజు ఒక రాక్షసుని పంపిస్తూ ఉంటాడు కదా కంసుడు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా బృందావన వాసులు భయంతో ఉండరు. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు చూసుకుంటాడు అని చెప్పి. ఎందుకంటే కృష్ణుడితో వాళ్ళు ప్రేమగా సన్నిహితంగా ఎప్పుడు కృష్ణుడితోనే ఉంటారన్నమాట. అట్లా మనం కూడా భక్తియుత సేవలో కన్నా ఎప్పుడు ఉండినట్లయితే మనం ఏ చింతల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ చింతల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడున్నాడు, కృష్ణుడున్నాడు, చూసుకుంటాడు అని మనము చాలా నిశ్చింతగా ఉంటామన్నమాట. చూడండి, ఇక్కడ ప్రభుపాదుల వారి శిష్యులకు చెప్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఒక మాతాజీ హారతిస్తూ ఉన్నారు. మీరందరికీ తెలిసిందే కదా దామోదర హారతి గురించి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దామోదర హారతి ఇస్తే చాలా మంచిది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కృష్ణుడికి హారతి ఇవ్వండి ఈ మాసంలో. నెక్స్ట్, నిరంతరం కృష్ణ మంత్రాన్ని పఠించడం ద్వారా కృష్ణుని యొక్క పద్మ పాదాలపై మనస్సును ఏకాగ్రము చేయవచ్చును, మరియు ఈ విధంగా యోగం యొక్క పరిపూర్ణతను సాధించవచ్చును. ఈ విధంగా మనం ఆచరించినట్లయితే మనం ఈ యోగాన్ని సాధించవచ్చును అని చెప్తూ ఉన్నారనమాట. సవై మనః కృష్ణ పాదార విందయోహో. శ్రీమద్ భాగవతం 9th canto 4th chapter 18 శ్లోకాలు చెప్తూ ఉన్నారనమాట. మనము కృష్ణుణ్ణి ఆశ్రయించినట్లయితే, మనము ఈ కృష్ణ మంత్రాన్ని పఠించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ పరిపూర్ణతను సాధిస్తాము అని చెప్తున్నారు. చూడండి, కొన్ని రకాల దురలవాట్లు ఉంటాయి. మద్యపానం తీసుకోవటము, జూదం చేయటము. ఈ అలవాట్ల వల్ల కూడా మనం మనస్సును నిగ్రహించుకోలేమన్నమాట. ఈ అలవాట్లన్నింటినీ కూడా మనము దూరం చేసుకోవాలి. అవన్నీ మనసుని నిగ్రహించుకుంటే అవన్నీ మనం ఆ అలవాట్లకు దూరంగా ఉంటాం. మనకు తెలుసు మద్యపానాన్ని తీసుకోకూడదు, జూదం ఆడకూడదు, కొన్ని రకాల అలవాట్ల గురించి మనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనం మనసుని నిగ్రహించుకోలేక ఆ అలవాట్లకు దగ్గరగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనము ఈ యొక్క మంత్రాన్ని జపించినామంటే మన మనస్సుని నిగ్రహించుకోగలం అనమాట. ఆ మనస్సుని నిగ్రహించుకోవాలి, మనం ఈ అలవాట్ల నుంచి బయటపడాలి అన్నా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం రోజు జపం చేస్తే ఖచ్చితంగా మనలో పరివర్తన వస్తుందన్నమాట. ఎనీ క్వశ్చన్స్ మాతాజీ? క్లాస్ అర్థమైందా?